నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బంజారాహిల్స్లోని ఇందిరానగర్ బస్తీలో గత 5 రోజులుగా నీళ్లు రావడం లేదంటూ బస్తీవాసులు జలమండలి జీఎం ప్రభాకర్ను నిలదీశారు. గురువారం బస్తీలో పర్యటించిన జీఎం ప్రభాకర్ను బస్తీ మహిళలు నిలదీశారు. నీళ్లు రాక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సెక్షన్ మేనేజర్ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిన్న రాంబాబు సార్ చెప్పి ఈ రోజుకి 6వ రోజు, ఒక రోజు 2 రోజులు కాదు సార్, ఇది 6వ రోజు. ఈ ఇందిరానగర్ ఇంకా మా గల్లీ వాటర్ రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు సార్ నుంచి వాటర్ కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపాన ఘోర ప్రమాదం. లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్ వాహనం. ప్రమాదంలో ఒకరు దుర్మరణం, 13 మందికి తీవ్ర గాయాలు. మృతుడు బీహార్కు చెందిన వలస కూలీలుగా గుర్తింపు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న 5 ఎకరాల పైన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. 6 కాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కాలిపోవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చేతికి వచ్చిన పంట నోటికి అందలేదు అనే రైతు ఆవేదన హృదయాన్ని కలిచివేస్తోంది. ఇది కేవలం ఒక రైతు నష్టం మాత్రమే కాదు, వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. సంబంధిత అధికారులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సహాయం మరియు పూర్తి నష్టపరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఈ ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఫ్లైఓవర్ అడ్డు రావడంతో అదుపు తప్పిన కారు ముందుగా 2 బైకులను ఢీకొట్టి రోడ్డు పక్కన నిలబడ్డ మరో 2ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య. ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం కాగా వీరికిద్దరు పిల్లలు. సీతారాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా బాచుపల్లిలో స్థిరపడ్డ ఈ కుటుంబం భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని రమణారెడ్డి అనే వ్యక్తితో కలుసున్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకున్న రేణుక. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా
తన భార్య నిజ స్వరూపం తెలిసి ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం. సూసైడ్ లేఖలో నా భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే 3 వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి? అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా? నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ తన ఆవేదన తెలుపుతూ బలవస్మరానికి పాల్పడిన సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపి రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్లను అరెస్టు చేసిన పోలీసులు. రేణుక నమ్మక ద్రోహం వల్ల నెలకు 2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు పోగొట్టుకున్నాడని, 2 పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన పడుతున్నారు.